భారీ వర్షాలకు అతలకుతలమైన చెన్నై ఇంకా తేరుకోలేదు. వర్షం కాస్త తెరిపించినా చెన్నై నగరమంతా ఇంకా వరద నీటిలోనే ఉంది. 4 రోజులుగా ముఖం చాటేసిన సూర్యుడు ప్రజలను పలకరించాడు. అయితే లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో విలవిల్లాడుతూనే ఉన్నాయి. జనజీవనం స్తంభించింది. ముంపు బారిన పడిన కాంచీపురం, తిరువల్లూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా చెన్నై వాసులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు అల్లాడుతున్న చెన్నై పరిస్థితి దయనీయంగా తయారైంది. పోటెత్తిన వరద నీరు సృష్టించిన బీభత్సం చెన్నై మహాపట్టణాన్ని వణికిస్తోంది. కాలనీలే ఇంకా వరద నీటిలో నానుతున్నాయి. దుకాణాలు, కార్యాలయాలు, బడులు, కాలేజీలు మూతపడ్డాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తాగునీరు కరువైంది. నిత్యావసర సరుకులు దొరకటం లేదు. దొరికినా వ్యాపారులు మూడింత ధర వసూలు చేస్తూ జనాన్ని దండుకుంటున్నారు. పాల ప్యాకెట్ దొరకడమే గగనమైపోయింది. సెల్ ఫోన్ టవర్ల పనిచేయకపోవడంతో సెల్ ఫోన్లు మూగబోయాయి. మహానగరం ముప్పావు వంతు అంధకారంలో మగ్గుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపోయాయి. కరెంటు లేకపోవడంతో చిన్నారులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంకోవైపు పెట్రోల్, డీజిళ్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు పడవలతో సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్న హెలికాప్టర్లో ఆహార పొట్లాలు జారవిడిచిన సాయం అరకొరగానే అందుతుంది. కొన్ని ప్రాంతాలకు సహాయ బృందాలు చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మొత్తం 14 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు వర్షాలతో మరణించిన వారి సంఖ్య 269కి చేరింది.